మనలో చాలామంది టీ తాగే అలవాటు కలిగి ఉంటారు. కొంతమంది రోజులో ఉదయం, సాయంత్రం వేళల్లో టీ తాగితే మరికొంతమంది రోజు మొత్తం మీద చాలాసార్లు టీ తాగేస్తూ ఉంటారు. టీలో 2-3 రకాలు ఎక్కువగా మనకి కనిపిస్తూ ఉంటాయి. వాటిలో పాలతో తయారు చేసే టీ ఒకటి, లెమన్ టీ ఒకటి, గ్రీన్ టీ ఒకటి. లెమన్ టీ, గ్రీన్ టీలను పక్కన పెడితే పాలతో తయారు చేసే టీ మాత్రం కాస్త ప్రమాదకరమే అంటున్నారు వైద్య నిపుణులు. ఈ పాలతో తయారు చేసే టీని ఎక్కువసార్లు తాగటం వల్ల ఎసిడిటీ వచ్చే అవకాశం ఉందట. కాబట్టి మిల్క్ టీని కొందరు చెడ్డ అలవాటుగా కూడా పరిగణిస్తారు. మరి టీ అలవాటును వదులుకోలేని వారు, ఆరోగ్యం గురించి శ్రద్ధ వహించేవారు ఏం చెయ్యాలి అని సందేహం రావచ్చు. అలాంటి వారి కోసమే ఓ సరికొత్త టీని పరిచయం చేయబోతున్నాం. ఇప్పటికే ఈ టీ గురించి కొందరికి తెలిసి ఉండవచ్చు. తెలియని వారు ఒక్కసారి చూసేయండి. ఇప్పటి వరకు మిల్క్ టీని రుచి చూసిన వారు ఒక్కసారి మద్యం టీని కూడా సిప్ చేయండి. ఇక ఈ లిక్కర్ టీ గురించి అనుభవజ్ఞుడైన ఓ వైద్య శిఖామణి మాట్లాడుతూ మద్యంలో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి పుష్కలంగా ఉంటాయని అంటున్నాడు. ఈ 2 పదార్థాలు శరీరానికి మేలు చేస్తాయని, అందుకే ఉదయం టీలో అల్లం, మిరియాలు కలుపుకొని తీసుకోవడం మంచిదని అంటున్నాడు. లిక్కర్ టీ తాగటం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుందని, అలాగే అనేక సమస్యల నుంచి విముక్తి లభిస్తుందని అంటున్నాడు. ఈ లిక్కర్ టీని చాలా సులభమైన మార్గంలో తాగవచ్చట. పైగా దాని నుండి మంచి ప్రయోజనాన్ని పొందుతారని పేర్కొన్నాడు. లైకోరైస్ టీ రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుందట. ఈ టీని రెగ్యులర్గా తాగటం వల్ల రోగనిరోధక శక్తి మెరుగుపడుతుందని చెబుతున్నారు. ఈ లిక్కర్ టీ మన శరీరంలో జరిగే నిర్విషీకరణలో సహాయపడుతుందని అంటున్నారు. మన శరీరంలో డీటాక్సిఫికేషన్ బాగున్నప్పుడే జీర్ణశక్తి మెరుగ్గా ఉంటుంది. లైకోరైస్ టీ ఎసిడిటీ సమస్య నుండి కూడా ఉపశాంతిని కలగజేస్తుంది. ఇది శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో, బరువు కూడా త్వరగా తగ్గడంలో తోడ్పడుతుందని విశ్వసిస్తున్నారు. సాధారణ గ్యాస్, గుండెల్లో మంట లేదా ఉదర సమస్యలు ఉన్నవారు మద్యం టీని తాగడం వల్ల మంచి జరుగుతుందని సలహా ఇస్తున్నారు. డయాబెటీస్తో బాధపడేవారు చక్కెర లేకుండా లిక్కర్ టీని సులభంగా తీసుకోవచ్చట. దీనివల్ల మధుమేహం పెరగదని అంటున్నారు. అంతేకాకుండా షుగర్ వ్యాధితో బాధపడుతున్న వారు తమ శరీరంలోని కొన్ని ప్రయోజనకరమైన అంశాలను కూడా పొందే వీలుంటుంది అంటున్నారు. కానీ ఈ లిక్కర్ టీని ఎంత మోతాదులో తీసుకోవాలి, రోజు మొత్తం మీద ఎన్నిసార్లు తీసుకోవాలి అనే విషయాల పట్ల పూర్తి అవగాహన కోసం వైద్యులను ఒక్కసారి సంప్రదించడం ఉత్తమం అని కూడా సూచిస్తున్నారు.